నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎన్నికల సంఘ నిబంధనల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి వాతావరణ శాఖ హెచ్చరిక వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిటీ కేబుల్తో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత మంచిర్యాల పట్టణం చున్నంబట్టివాడ శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు హనుమాన్ మాలధారణ భక్తులచే ప్రత్యేక పూజలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఆవరణలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి పిన్న రాజేశ్వర్, కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు సంతోష్, ఈ డిస్టిక్ మేనేజర్ సునీల్తో కలిసి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్ 6వ తేదీ వరకు అమలులో ఉన్నందున భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపిన వైద్యాధికారిని డాక్టర్ అనిత. జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు, వడగాల్పులు వీస్తుండటంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై మంచిర్యాల జిల్లా వైద్యాధికారిని డాక్టర్ అనిత సిటీ కేబుల్తో మాట్లాడారు. జిల్లాలో ఎండ తీవ్రత, ప్రస్తుత పరిస్థితి మరో 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు ఎండ తీవ్రత, వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికి అవసరమైతేనే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య బయటకు రాకూడదని, మంచినీరు ఎక్కువగా తాగాలని, ఇళ్లలో కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉన్న వాటిని వాడుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు ప్యాకెట్లను 5 లీటర్ల నీటిలో కలుపుకొని 12 గంటల లోపు తాగుతూ ఉండాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన లక్షణాలు ఉన్న పేషెంట్ను ఆసుపత్రికి వెంటనే తీసుకురావాలని, పీహెచ్సీలో ఆసుపత్రిలో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయని 108కి ఫోన్ చేసి రావాలని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ 4 రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉంటూ రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, సుమన్, లింగారెడ్డి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎండ తీవ్రత అనేది గత 2 రోజుల నుంచి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంకా 4-5 రోజుల వరకు కూడా ఇంకా ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది అని మనకి వాతావరణ శాఖ వారు మరి సూచనలు చేయడం జరిగింది. సో మరి మంచిర్యాలలో అందరూ కూడా ఇంట్లో ఉండే గృహిణులే కాకుండా ఆఫీసెస్లో వర్క్ చేసేవారు కూడా ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా బయటకు వెళ్లకుండా ఉండడము, అదేవిధంగా ఒకవేళ ఎమర్జెన్సీగా బయట ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చినా కూడా తగు జాగ్రత్తలు అంటే కాటన్ క్యాప్స్ పెట్టుకోవడము, లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం, అంబ్రెల్లా వాడడం, వేయడం. ఇప్పుడు ఏసీ ఉన్నవారు ఏసీలు, కూలర్స్ వాడుతున్నారు. అవి తప్పకుండా వాడుకోవాలి. అదేవిధంగా మెయిన్గా చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీలు, అలాగే కొంతమందికి బీపీ, షుగర్ వచ్చి ఉన్న పేషెంట్స్ ఉంటారు.
వీరందరూ కూడా ఎండలోకి వెళ్లకుండా ఉండడమే కాకుండా ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సో ఇప్పుడు దీనికోసం అని చెప్పి అన్ని పిఎస్సిస్లో కూడా 17 పిఎస్సిస్, 4 యూపీహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి సప్లై చేయడం జరిగినది. సో ఈ ఓఆర్ఎస్ ద్రావణం ఎలా కలుపుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆశాకి, ఏఎన్ఎంకి, అలాగే స్టాఫ్ నర్సెస్కి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పిఎస్సిస్లో కూడా ఐవి ఫ్లూయిడ్స్, సెలైన్ ఎక్కించడానికి రింగర్ లాక్టేట్ అనే నార్మల్ సెలైన్ అనేది కూడా మేము, అలాగే సెట్స్ అనేవి కూడా మేము రెడీగా పెట్టడం జరిగింది. సో ఎవరు కూడా ఈ ఎండ తీవ్రతకి లోను కావద్దు. ఒకవేళ ఈ ప్యాకెట్స్ గతంలో 1 లీటర్కి మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 4 లీటర్లకి ఒక ప్యాకెట్ వాడుకోవచ్చు అన్నమాట. కలిపి వాడుకోవాలి, కానీ కలిపిన వెంటనే 12 గంటల లోపే వాడేసేయాలి. ఒకవేళ మిగిలింది ఉంటే తీసేసేయాలి, మళ్ళీ ఫ్రెష్గా కలుపుకోవాలి. సో ఎందుకంటే ఈ ఎండ తీవ్రత వల్ల దీంట్లో గ్లూకోజ్ అనేది కూడా ఉంటుంది. సో కొంచెం టేస్ట్ అనేది చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కలిపిన వెంటనే వాడుకోవాలి. సో ఎండ తీవ్రతకి లోనైనప్పుడు వడదెబ్బ ముందే లక్షణాలు ఎక్కువగా చెమట పట్టడము, నీరసం రావడము, ఆ తర్వాత ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పొడిగా ఉండడము, స్కిన్ వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, హెడేక్ రావడము, ఆ తర్వాత సెమీ కాన్షియస్నెస్కి వెళ్ళడము, అన్కాన్షియస్లోకి వెళ్ళడము అనేది జరుగుతుంది. సో అలా అయిన వెంటనే ఈ ద్రావణం అందుబాటులో పెట్టుకొని తాగించడమే కాకుండా వారికి వెంటనే టైట్గా ఉంటే దుస్తులు కొంచెం లూజ్ చేయడము, నీడ ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళడం. సపోజ్ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటారు, ఉపాధి హామీ పథకం అట్లా, వారిని ఏంటంటే నీడలో దగ్గర అట్లీస్ట్ కొన్ని వృక్షాల చెట్ల కింద కూడా నీడ ఉంటుంది, అక్కడ కూడా చల్లదనం ఉంటుంది, కాబట్టి అలా చల్లదనంలోకి తీసుకెళ్ళడము, అదేవిధంగా ఈ ఓఆర్ఎస్ ద్రావణం తాగిపించడము చేస్తూ ఉంటే క్రమేపీ వారికి శరీరంలో లవణాలు అనేవి పెరిగి నార్మల్ వారికి సీరియస్ కాకుండా ఉండడానికి అవసరం వీలవుతుంది అనమాట. ఒకవేళ ఇన్ ఎనీ ఎమర్జెన్సీ వస్తే 108 వాహనం వారికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా 108ని కాల్ చేసి దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకుని మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మంచిర్యాల పట్టణం చున్నంబట్టివాడలో శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జనం మంచి సంతోష్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులు హనుమాన్ జయంతిని కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఆలయాన్ని భక్తులు ధర్మకర్త ఆఖరి వెంకటేష్ 2001లో భక్తుల దాతల సహకారంతో వాడలో అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాపన చేయడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో హనుమాన్ జయంతిని ఈ ప్రాంతానికి చెందిన ఆంజనేయ భక్తులే నిర్వహిస్తారని, అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మాల వితరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకం, గణపతి హోమం, గణపతి పూజ, హనుమత్ యజ్ఞం హనుమాన్ స్వాములచే ఘనంగా నిర్వహించుకున్నారు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద అన్నదాన కార్యక్రమం జరిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఆఖరి వెంకటేశం పార్వతి, ఆలయ కమిటీ చైర్మన్ తోట చందు, కార్యదర్శి బద్రి శ్రీనివాస్, వైస్ చైర్మన్ దెబ్బటి చంద్రయ్య, యంగు శ్రీహరి, నామని దినేష్, గౌరవ అధ్యక్షులు గొనవగంటి హనుమంతరావు, నాయకులు పూదరి ప్రభాకర్, బండారు సుధాకర్, తోట మల్లయ్య, దెబ్బటి శ్రీనివాస్, చున్నంబట్టివాడ ప్రజలు, భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు.
సిటీ కేబుల్ ప్రేక్షకులకు భక్త మహాశయులకు అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక చున్నంబట్టివాడలోని కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమత్ జయంతి కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దేవాలయం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పవలసి ఉన్నది. ఈ యొక్క అభయాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయం 2000 సంవత్సరంలో కూడా శ్రీ ఆకార వెంకటేశ్వర గారు అనేటువంటి ఒక సాధారణ సింగరేణి కార్మికుడు ఆయన భగవంతుని మీద భక్తితోటి సంకల్పంతో ఆలయం నిర్మించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ భగవంతుడే ఆయనకు సహకరించి కొంతమంది స్థానిక వ్యక్తులటువంటి స్థానిక భక్తులు దాతల సహకారంతో 2001లో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్టాపన కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి గత 22-23 సంవత్సరాలుగా ఆలయాన్ని ఎంతో వైభవంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటూ వచ్చాము. అయితే గత సంవత్సరం 2023 సంవత్సరం లోపల ఈ ఆలయము పునర్నిర్మించుకొని కొద్దిగా విశాలంగా చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పం కూడా వారు మళ్ళీ తీసుకోవడం జరిగింది ఆకార వెంకటేశ్వర గారు. ఆ సంకల్పానికి అనుగుణంగానే స్థానిక భక్తులు దాతలు పెద్దలు అనేక మంది సహకారం తీసుకొని చందాలు వసూలు చేసి బ్రహ్మాండంగా ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. ఆలయం పునర్నిర్మించుకున్న తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి హనుమత్ జయంతి ఈ కార్యక్రమం కాబట్టి ఈ జయంతి ఎంతో విశేషమైనదిగా మేమందరం కూడా భావిస్తున్నాం. స్థానిక చున్నంబట్టివాడ ప్రజలు భక్తులు అందరూ కూడా. కాబట్టి ఈరోజు హనుమాన్ మాల ధరించినటువంటి స్వాములు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి భక్త మహాశయులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి నిత్య పూజా హారతి జరుపుకొని దాని తర్వాత ఉదయం 9 గంటల నుంచి స్వామివారికి హనుమత్ మూల విరాట్కు అదేవిధంగా సీతారామ లక్ష్మణ హనుమత్ ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి స్వాములతోటి విశేషమైనటువంటి అభిషేకము వేదమంత్రాలతోటి పూజా అలంకరణ హారతి మంత్రపుష్పము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నాము. ఇప్పుడు శ్రీరామ హనుమాన్ యజ్ఞాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా దేవాలయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి ప్రీతిగా రుద్రహోమము, మహాగణపతి స్వామివారి ప్రీతిగా గణపతి హోమము, సర్పసూక్తము, నవగ్రహ హోమము, అదేవిధంగా శ్రీరామ హనుమత్ మహాయజ్ఞం కూడా నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా స్థానిక భక్తులు దాతలు అందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈరోజు జరిగేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనకు ఆనవాయితీగా ఈ దేవాలయం లోపల హనుమాన్ మాల ధరించిన స్వాములే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తుంది. అదే రకంగా ఈసారి కూడా హనుమాన్ స్వాములందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు యజ్ఞము అనంతరము స్వాములకు భక్తులకు అందరికీ కూడా భిక్షా కార్యక్రమం మహదాశీర్వచనము పూర్ణావధితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని సాయంత్రం అందరు స్వాములు కూడా వారి వారి మొక్కుబడులకు అనుగుణంగా కొండగట్టు వేములవాడ దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది మొట్టమొదట 2002 నుంచి మనం హనుమాన్ స్వామితో ప్రారంభం చేసినాం. యథావిధిగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించడం జరుగుతున్నది. ఇక ముందు కూడా రాబోయే కాలంలో కూడా చాలా ఎక్కువ స్వాములతోటి కానీ భక్తులతోటి ఆలయాన్ని కూడా నిర్మాణం పెద్దగా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువ భక్తులతోటి ఎక్కువ నిర్వహించాలని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చున్నంబట్టివాడలో శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున హోమము అదేవిధంగా ఇక్కడ హనుమాన్కి అభిషేకం కూడా చేయడం జరిగింది. 2002లో ఇక్కడ చున్నంబట్టివాడలో తన ఆకారి వెంకటేష్ గారు తన సొంత డబ్బులతో ల్యాండ్ తీసుకొని గుడికి భూమి పూజ కార్యక్రమం చేయడంతో ఈరోజు అంటే అప్పుడు దాదాపు 80% 80% తన సొంత డబ్బులతోనే ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ చున్నంబట్టివాడలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అంటే వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, శివ కళ్యాణము, హనుమాన్ జయంతి, పెద్ద జయంతి, చిన్న జయంతి కార్యక్రమాలు ఇక్కడ హనుమాన్ స్వాములు కూడా అంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. అంటే 100 మంది నుండి ఇప్పుడు దాదాపు 500 మంది దాకా ఇక్కడ హనుమాన్ స్వాములు ఇక్కడ మాల వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి కారణం ఇక్కడ గుడి స్థాపన చేసిన ఆకారి వెంకటేష్ గారే దీనికి కారణమవుతుంది. అది అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది
అందరి మనసులో మా ఇక్కడ వచ్చే భక్తుల మనసులో తిలకారం ఆకార వెంకటేశ్వర స్వామి వారు పార్వతి గారు ఎప్పటికీ అలాంటి దంపతులు ఎప్పటికీ మా మదిలో ఉంటారు. ఎందుకంటే ఈ దైవ కార్యక్రమంలో ఇంత పెద్ద ప్రతి సంవత్సరం జరిగే దైవ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించిన ఆకార వెంకటేష్ గారికి అదే పార్వతి గారికి దంపతులకి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్ ఏరియాలోని శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా నూతన అధ్యక్షునిగా బల్ల రవికుమార్, ఉపాధ్యక్షునిగా కొండవేని సుధాకర్, కోశాధికారిగా ఊటూరు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా పిన్నమనేని విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా దుర్గం రమేష్, ఆర్గనైజర్గా ఎస్ రాజేందర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జై శ్రీరామ్. మాది శ్రీ శివపంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ ఆలయం తెలంగాణ నగర్ రాజనగర్లో 2018 ప్రతిష్టాపన. అప్పటి నుంచి మేము కమిటీ ఏర్పడి దీన్ని అభివృద్ధి చేసుకున్నాం. మధ్యకాలంలో ఒక వేరే పాలకవర్గం వచ్చింది. వాళ్ళ నుంచి ఈరోజు మళ్ళీ కొత్త కమిటీ నిర్ణయించుకున్నాం. కమిటీలో ఒక 50 మంది ఉన్నారు. దానికి అధ్యక్షులుగా బల్లారి కుమార్ గారిని మేము కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ ఆలయ కార్యక్రమాలు అన్ని విషయాలు బల్లారి కుమార్ చూసుకుంటారు. అతని ఆధ్వర్యంలో మేమందరం సేవ చేసుకుంటాం. మేమందరం సమైక్యంగా ఏకగ్రీవంగా బల్లారి కుమార్ని అధ్యక్షులుగా ఉండాలని నిర్ణయించుకొని అతని పాలకవర్గం అప్పచెప్తాం. శ్రీ శివపంచాయన సహిత అభయాంజనేయ స్వామి దేవాలయం నందు అందరూ ప్రజలు ఏకగ్రీవంగా బల్ల రవికుమార్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. అధ్యక్షులుగా కొండవేణి సుధాకరు, కోశాధికారి ఊటూరు వెంకటేశ్వరాచార్యులు, కాశెట్టి శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి పిన్నమనేని పిచ్చాశ్వరరావు, కుదురుపాక గంగయ్య, ప్రహ్లాద మోరేశ్వరరావు, విలాసార్ చంద్రయ్య, బత్తుల వెంకటేశు, కొత్తపల్లి రామలక్ష్మణులు, సహాయ కార్యదర్శి దుర్గం రమేషు, చొప్పుల శ్రీహరిరావు, బల్ల మల్లేషు, ముప్పు కిరణ్, సిరికొండ అంజి, జాడి రాము, కొమ్రోజు చందు, లక్ష్మీనారాయణ, రోహితు, అరిగల శంకర్ గౌడు. ఆర్గనైజర్లు సానకొండ రాజేందరు, శ్రీమంతుల సతీషు, నాగుల దేవయ్య, దుర్గం రాజశేఖరు, మామిడాల చంద్రయ్య, రాజ్గౌడు, చెలుమల సత్యం, సిరికొండ సదానందచారి, మామిడాల రాజయ్య, సిద్ధం మల్లేషు, రేణుల మధుకరు, శ్రీనివాచారి, మహంకాళి భీమయ్య, పూసాల సత్యం, పడాల శ్రీనివాసు, గంధ కిషోరు, కోడూరు వసంతు, విష్ణుభక్తుల సతీషు, నాగవెల్లి సంతోషు, సాయి, బొడ్డు బానేషు, మిగతాలందరూ కమిటీ సభ్యులు. 1వ వార్డు రాజీవ్ నగర్లో తెలంగాణ నగర్లో శ్రీ శివపంచాయతన సహిత శ్రీ అభయాంజనేయ దేవాలయం అధ్యక్షునిగా ప్రజలందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ముందుగా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలయంలో ఫస్ట్ నేను క్యాషియర్గా పనిచేసినాను. ఇప్పుడు నన్ను ఈ వార్డు ప్రజలందరూ ఏకగ్రీవాన్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి నేను ముందుండి కృషి చేస్తానని చెప్తున్నా. మనకు ఇక్కడ ఒక ఆలయంలో ఒక 3 సమస్యలు ఉన్నాయి. మెయిన్గా మనకు ఒక బోర్ లేదు. ఇక్కడ బోర్ కంపల్సరీ మన హిందూ బంధువులు ఎవరైనా ముందుకు రావాలని కోరుకుంటాను. అట్లానే ప్రజలు కూడా ఎవరైనా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. రెండవది, అయ్యగారికి నివాసానికి ఒక షెడ్ కావాలి. అయ్యగారు గురి దగ్గర ఉంటేనే నిత్యం పూజలు జరుగుతాయి, భక్తులు రావడానికి కూడా బాగుంటుంది. కాబట్టి అయ్యగారికి ఒక రూమ్ వేసినాం, దానికి ఇంకొక 50-60 వేల వర్క్ ఉన్నది, దాన్ని కూడా కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదన్నా కళ్యాణం చేయాలంటే ఒక్కొక్క షెడ్ లేదు. వినాయకుడిని పెట్టాలన్నా, రాముల వారి కళ్యాణం చేయాలన్నా ఒక షెడ్ లేదు. ఆ షెడ్ కూడా నిర్మించాలని చెప్పేసి మా కమిటీలో అందరం నిర్ణయించుకొని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల సిద్ధి హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మారెడ్డి, డాక్టర్ యువి శ్రీ అఖిలారెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ప్రారంభించి ఈ రోజుతో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని వెల్లడించారు. మా హాస్పిటల్ ప్రత్యేకతలో భాగంగా అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్ చేయబడుతుందని తెలిపారు. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, సంబంధిత వ్యాధులకు ఇక్కడ చికిత్స అందించబడుతుందని తెలిపారు. సంవత్సరం నుండి మాకు అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తున్న
తమ యాజమాన్యానికి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ పిన్న ప్రదీప్, పిన్న ప్రశాంత్, గుండా అజయ్, సిద్ధి స్కిన్ అండ్ ఈఎన్టీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీ అఖిల రెడ్డి. సిద్ధి స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్లో కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ రోజుతో మా హాస్పిటల్ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ చర్మానికి కానీ, హెయిర్కి సంబంధించిన సమస్యలకు కానీ, గోర్లకు సంబంధించిన సమస్యలకి అన్నిటికీ ఆధునిక వైద్య పరికరాలతో ట్రీట్మెంట్ అనేది చేయబడుతుంది. ఈ సందర్భంగా మాకు ఈ 1 yearలో సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, మా క్లినిక్ని విజిట్ చేసిన ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే మీ సైడ్ నుంచి మాకు కంటిన్యూస్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఏ చర్మానికి సంబంధించిన ఎటువంటి సమస్యలకైనా కూడా మీరు మా క్లినిక్కి విజిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుష్మా, ఈఎన్టీ సర్జన్, కన్సల్టెంట్, సిద్ధి స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్లో చేస్తున్నాను. ఈ రోజుతో మా హాస్పిటల్ 1 year యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవరికైనా చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకోగలరు. ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి. ఈ 1 yearలో మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు సుమారు 200 మంది అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల విరమణ కొరకు పవిత్ర కొండగట్టు పుణ్యక్షేత్రానికి గత కొద్ది రోజులుగా మాల ధరించిన భక్తులు కాలినడకన ఈ రోజు బయలుదేరుతున్నారని ఆలయ కమిటీ అధ్యక్షులు గురుస్వామి కృష్ణమూర్తి తెలియజేశారు. రామకృష్ణాపూర్ భక్తజనులకి మా మనవేమనగా స్థానిక విజయ గణపతి ఆలయ ప్రాంగణం నుంచి గత 25 సంవత్సరాల మట్టి ప్రతి సంవత్సరం కూడా 250 నుంచి 300 వరకు కూడా స్వాములు దీక్ష తీసుకొని హనుమాన్ స్వాములు కొండగట్టు పాదయాత్రగా కొంతమంది వెళ్తున్నారు. 21 రోజు మాలేసుకున్నారు, 11 రోజులు మాలేసుకున్నారు. ఎన్ని రోజులు మాల వేసుకున్నా కూడా ఆ స్వామిని మనం మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటేనే ఆ స్వామి యొక్క ఫలితం మనకి దొరుకుతుంది. ఆ స్వామి 21 రోజు వేసుకున్నారు, నేను 41 రోజు వేసుకున్నాను. ఈ వంతులు వద్దు, ఎన్ని రోజులు మాల వేసుకున్నా కూడా మనది ఒకటే ఏకాగ్రత. మనము, మన కుటుంబ సభ్యులు, మన గ్రామము, గ్రామ పెద్దలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ మాల వేసుకుంటూ కొన్ని వందల మంది మన కొండగట్టు వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా వెళ్ళి ఆ హనుమాన్ స్వామిని భక్తిపరంగా చూసుకొని క్షేమంగా ఇంటికి వచ్చి పిల్ల పాపలతో అందరూ కూడా చాలా చల్లగా ఉంటున్నారు. వాళ్ళ పిల్ల పాపలు కూడా మంచిగా అభివృద్ధి చెందుతున్నారు. అలాగే అందరూ కూడా ఎంతో విద్యాపరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమత్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ హనుమాన్ మహా అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే మొన్న 23వ తారీఖు మహా అన్నదాన కార్యక్రమం చేశాము. 4 బస్తాల దాకా అన్నం వండి భక్తులకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా ఈ కమిటీ వారి సహకారంతో, హనుమాన్ స్వాముల సహకారంతో ఎప్పటికీ కార్యక్రమం చేసుకుంటామని అందరికీ మనవి చేస్తున్నాము. ఇది ఊళ్ళో ప్రజలందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు అన్ని విధాలా. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం మంచిగా చేసుకోగలుగుతున్నాము. అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయం. ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని స్వామివారికి ఈరోజు అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు కృష్ణమూర్తి చార్లు
మరియు కమిటీ సభ్యులందరూ చేసినారు. స్వాములందరూ భక్తులందరూ వచ్చేసి స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు చేస్తున్నారు. ఈ పూజ అనంతరం ఇక్కడ నుండి కొండగట్టుకు స్వాములందరూ బయలుదేరి మాల విరమణ కార్యక్రమానికి చేస్తున్నారు. వారందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుతున్నాం. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా మందమరి పాలచెట్టు ఏరియాలోని పంచముఖి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆలయంలో ఆంజనేయునికి అభిషేకాలతో మారుమ్రోగిపోయాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆంజనేయ స్వామికి ప్రత్యక్ష పూజలతో మరియు అర్చనతో ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీమన్నారాయణ భగవద్భక్తులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా గత 5 రోజులుగా హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా భక్తుల కోలాహలాల మధ్య అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. గత 4 రోజులుగా అనేక ఉత్సవాలలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఆ హనుమంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఈరోజు విశేషించి వైశాఖ మాసే కృష్ణమ్యాం దశమ్యాం మందవాసరే అని చెప్పి దానికి శాస్త్రోక్తి ఉంది. ఈరోజు వైశాఖ మాసంలో కృష్ణపక్షం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారట. అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు ప్రత్యేకంగా శనివారం రావడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క భాగ్య విశేషం. ఈ రోజున భగవద్భక్తులందరూ కూడా మన స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. వారందరికీ స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ ఈరోజు హనుమత్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో ప్రతి సంవత్సరానికి ఒకమారు జరుపుకునే పంచకుండాత్మక హనుమత్ కవచ హవనాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆ హవనంలో విశేష సంఖ్యలో భక్తజనులందరూ కూడా పాల్గొంటున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అట్లాగే ఇక్కడ దాతల సహకారంతో అన్నప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలలో భగవద్భక్తులందరూ పాల్గొని సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక నానుడిని ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత భక్తులందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్.
కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన ఏబీఎన్ న్యూస్ ఛానల్పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీసేలా ఏబీఎన్ న్యూస్ ఛానల్లో కథనాలను ప్రసారం చేశారు. అయితే ఎలాంటి నిర్ధారణ లేకుండా కేసీఆర్పై అసత్యాలతో కూడిన వార్తా కథనాలను ప్రచారం చేసిన ఛానల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ముగింపు ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 1, 2, 3న 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ దశాబ్ది ముగింపు కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జె రవీందర్ కోరారు. శనివారం పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆదేశాల మేరకు దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిసినా గెలిచిన కార్మిక సంఘానికి నేటికి గుర్తింపు పత్రం ఇవ్వనందున గతంలో బీఆర్ఎస్ హయాంలో అన్ని సంఘాలకు తమ ప్రాధాన్యత కల్పిస్తూ వారిని ఆహ్వానించడం జరిగిందని, అదేవిధంగా సింగరేణిలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో టీబీజీకేఎస్తో పాటు అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు బడికెల సంపత్ కుమార్, రాజశేఖర్, వీరారెడ్డి, లింగన్న, రామచందర్, బెల్లం అశోక్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తారీఖు నాడు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినాయి. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ యూనియన్ గుర్తింపు సంఘంగా ఎన్నుకోబడడం జరిగింది. కానీ ఈ గడిచిన 5 నెలల కాలంలో సిఎల్సి సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ అతని ద్వారా మా గుర్తింపు సంఘం లెటర్ ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ మేము ఇవ్వము, యాజమాన్యమే ఇస్తుందట అని చెప్పేసి సిఎల్సి ఇలా వాళ్ళు దోబూచులు ఆడుకుంటూ ఈ 5 నెలల కాలం కూడా గడిచిపోయింది. మరి గతంలో 2017 సంవత్సరంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచిన సందర్భంలో కూడా సిఎల్సి వారు అలాగే ఆర్ఎల్సి కూడా మేము రిజల్ట్ మాత్రమే ఇస్తాం, గుర్తింపు సంఘం ఏదైతే పత్రం ఉందో అది యాజమాన్యమే ఇస్తుందని చెప్పేసి అన్న సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే యాజమాన్యం కూడా లేదు మీరే ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసిన సందర్భంలో 6 నెలల తర్వాత కానీ ఇవ్వడం అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి గుర్తింపు పత్రం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాతనే 2 ఇయర్స్ మీకు అంటే మీ గుర్తింపు సంఘం పీరియడ్ జరిగిపోయింది. వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ద ఉత్సవాల ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 1, 2, 3 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఘనమైనటువంటి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మందమరిలో అమరవీరుల స్తూపం దగ్గర క్యాండిల్తోని నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా సింగరేణి కార్మికులు ఎంతో పోరాటం చేసి 37 రోజుల సకల జనుల సమ్మె చేసి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి నా కార్మిక వర్గం ఇవాళ ఏదైతే సింగరేణి నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలలో గుర్తింపు కార్మిక సంఘ హోదా పత్రం ఇవ్వనందున ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది.
ఖచ్చితంగా గతంలో ఏ మాదిరిగానైతే ఉత్సవాల సందర్భంగా కానీ సింగరేణి డే సందర్భంగా కానీ డిసెంబర్ 23 నిర్వహించినటువంటి సింగరేణి ఉత్సవాలలో అన్ని కార్మిక సంఘాలను పిలిచిన మాదిరిగా ఇవాళ ముగింపు ఉత్సవాలలో పిలవాలని చెప్పేసి ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా పిలవనట్టయితే ఉంటే సింగరేణి యాజమాన్యం నిర్వహించేటువంటి ఉత్సవాలలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలను తెలియజేస్తామని చెప్పి సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ఎన్నికల సంఘ నిబంధనల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ. జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి. వాతావరణ శాఖ హెచ్చరిక. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిటీ కేబుల్తో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత. మంచిర్యాల పట్టణం చున్నంబట్టివాడ శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. హనుమాన్ మాలధారణ భక్తులచే ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.